చెప్పారనమాట. ఆల్మోస్ట్ 40-45 మినిట్స్. అయితే దీనికి ఆధారం ఏంటి అంటే, నేను ఆయన క్లాస్కి మెయిన్గా ఏదైతే చైతన్య భాగవతాన్ని రాశారో బృందావన్ ఠాకూర్, ఆయన వల్లనే మళ్ళా నిత్యానంద భాగవతం కూడా రాశారనమాట. అది 2022లో రసరాణి మాతాజీ సాఫ్ట్ కాపీ పంపించింది ప్రభుకి, మేము యుఎస్లో ఉన్నప్పుడు స్టడీ మ్యాటర్ కోసం. అది బాగా అక్కడ ఉండడంతో ఆయన చాలా యూటిలైజ్ చేసుకున్నారు. దాని మీద డీప్ స్టడీ చేసి అక్కడ యుఎస్లో కూడా క్లాస్ ఇచ్చారనమాట. మెయిన్గా ఈ రెండు విషయాలు, ఒకటేమో మాధవేంద్రపురిని కలుసుకున్నారని చెప్పారు కదా నిత్యానంద ప్రభు, అది ఆ ప్రదేశం రెమున. అది నాకు నిన్న ఫస్ట్ టైం విన్నాను అనమాట. నేను రెమునాల మాధవేంద్రపురిని నిత్యానంద ప్రభు కలుస్తారు. కలిసినప్పుడు వాళ్ళిద్దరు కలుసుకున్న సంఘటన ఎంత అద్భుతంగా ఉంటుందంటే, నిత్యానంద ప్రభు ఎప్పుడైతే మాధవేంద్రపురిని చూస్తారో ఆయనకు రకరకాల మనోభావాలు అన్నమాట, చెప్పలేనంత ఆనందం పొందుతుంది. అదే రకంగా మాధవేంద్రపురి కూడా ఆయనకు తెలుసు నిత్యానంద ప్రభు యొక్క అస ఆయన ఆస్తికత్వం. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు శాస్త్రాంగ దండం పెట్టేసేస్తుంటారు అనమాట. ఒకళ్ళ మీద ఒకళ్ళకి విపరీతమైన గౌరవం, ఆదరణ, అదంతా ఆ సమావేశంలో మనకు తెలుస్తుంది అనమాట. మిగతా వాళ్ళందరూ ఆశ్చర్యంతో చూస్తుంటారు. ఎందుకంటే వీళ్ళిద్దరి మనోభావాలు, వాళ్ళ దేహం మీద కనిపించే మార్పుల ద్వారా, కళ్ళలో వస్తున్న బాష్పాల ద్వారా చాలా అనమాట మంచి వాతావరణం సృష్టిస్తుంది అక్కడ. మిగతా వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నా కూడా, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిత్యానంద ప్రభు ఆయన సామాన్యుడు కాదు, ఆయనే భగవంతుడు అని తెలుసు మనకు. అయినప్పటికీ కూడా మాధవేంద్రపురిని ఆయన ఆచార్యునిగా స్వీకరించి ఆయన పట్ల ఈయన చూపించిన ఆదర గౌరవాలు మనకు ఒక ఆదర్శం అన్నమాట. అంటే ఈవెన్ భగవంతుడికైనా ఒక గురువు అవసరం. గురువును ఒక సేవకుల్లాగా ఆయన సేవించాలనే దాన్ని మళ్ళీ ఒకసారి నిత్యానంద ప్రభు మనకు ఆ ఆయన ప్రవర్తన ద్వారా చూపించారనమాట. నెక్స్ట్ ఏంటంటే, నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభుని కలిసింది. లక్ష్మీమాతాజీ అన్నట్టు ఆయన చాలా ఎప్పుడు చైతన్య మహాప్రభుని కలుద్దామా అని నిత్యానంద ప్రభుకి, నిత్యానంద ప్రభుని ఎప్పుడు కలుద్దామని చైతన్య మహాప్రభు, ఇద్దరికి చాలా ఆత్రంగా ఉంటుంది. ఎప్పుడైతే నిత్యానంద ప్రభు ఆయన నవద్వీపానికి వస్తారో, మాతాజీ చెప్పినట్టు ఆయన శిష్యులకు చెప్తారంట, ఒక స్పెషల్ వ్యక్తి రాబోతున్నారు అని. కానీ వాళ్ళెవరికి తెలియదు. అప్పుడు స్వయంగా ఆయన కూడా వెళ్ళి నిత్యానంద ప్రభుని కలుస్తారనమాట. ఎప్పుడైతే నిత్యానంద ప్రభు, చైతన్య మహాప్రభు ఒకరికొకరు ఎదురవుతారో, అప్పుడు మళ్ళీ అదే రకం అనమాట, గాఢాలింగనం చేసుకుంటారు చైతన్య మహాప్రభు. ఆ ఆలింగనంతో పాటు శరీరంలో కంపనము, కన్నీళ్లు, గొంతు గద్గదమవుడు, ఒక రకమైనటువంటి ఆధ్యాత్మికత కనిపిస్తుంది అనమాట. మనకు చూసే వాళ్ళందరూ ఆశ్చర్యపడి, ఇది సామాన్యమైన దృశ్యం కాదు, అసాధారణమైంది, ఇది ఇంకా మనకు గొప్ప గొప్ప సంఘటనల్ని చూపబోతుంది అని వాళ్ళు సెన్స్ చేస్తారు, అంటే వాళ్ళు గ్రహించుకుంటారనమాట. ఈ రకమైనటువంటి చైతన్య మహాప్రభువు నిత్యానందుల యొక్క సమావేశం ఏంటి అంటే, చైతన్య మహాప్రభు ఆయన అవతరించినాక ఏ ఉద్దేశంతో అయితే ఆయన అవతరించారో, దానికి ముందు ముందు చేస్తున్నటువంటి ప్రిపరేషన్స్ అన్ని అయిపోయి, ఇక ఆయన యొక్క మిషన్ ఒక దారిలో పడబోతుందని చూపించే సంఘటన అన్నమాట. నిత్యానందుల వారితో కలిసిన మటుకు చైతన్య మహాప్రభు ఆయన బోధనలు చేసేవారు, వేద పండితుడు అన్ని చేశారు. కానీ ఈ సంకీర్తన ఉద్యమాన్ని ఆయన అక్షరాల అమలు జరిపింది నిత్యానందుల వారు కలిసిన తర్వాత అన్నమాట. ఎప్పుడైతే ఈ నిత్యానంద చైతన్య మహాప్రభుల యొక్క సమాగమం అప్పుడు ఏమవుతుందంటే, చైతన్య మహాప్రభుని చూడంగానే నిత్యానంద ప్రభు ఆయన సాష్టాంగ దండం పెట్టి ఆయన భాగవతంలో బర్హాపీఠం ఆయన చదువుతారంట. 2-3 సార్లు చదువుతారట. బర్హాపీఠం నటవర వపుః కర్ణయో కర్ణికారం బిభ్రద్వాసవ కనక కపిశం వైజయంతించ మాలాం రంధ్రార్వేణు అదర సుదయో ఆపూరయన్ను గోపవృందైః బృందారణ్యం స్వపదరమణం ప్రావిశతు గీతకీర్తి. లాస్ట్ నేను సరే తప్పు చదివిండొచ్చు, గుర్తులేదు. అయితే ఈ శ్లోకం యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఒకటి నేను ఎన్నోసార్లు చెప్పాను, మనకు దశమ స్కందంలో కృష్ణ బలరాములు గోపాలతో కలిసి అడవికి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు
వాళ్ళందరి కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకొని ఎప్పుడొస్తాడా కృష్ణయ్య అని చూస్తూ వాళ్ళ వాళ్ళ ఎదురు చూపులకు ఊరడింపుగా ముందు గోధుడి తర్వాత కృష్ణుడు రావడము, ఆయన వస్తున్నప్పుడు ఎంత సుందరంగా ఉండేది ఆ శ్లోకం ద్వారా తెలుస్తుంది. అయితే మనం ఆ శ్లోకం అందం ఒక ఎత్తైతే ఇక్కడ ఏంటంటే ఆ బృందావనం నవద్వీపులో ఆ బృందావనం 3ని తీసుకొచ్చారనమాట నిత్యానంద ప్రభు. మనకు తెలుసు మన ఆచార్యులు ఏం చెప్తారు, మాయాపూర్ గుప్త బృందావనం అంటారు కదా. ఇక్కడ ఈ నవద్వీపంలో మళ్ళా బృందావన్ మాయాపూర్ రెండు యొక్క ఆ ఆ, భావనలు మిళితమయ్యాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ రకంగా చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు కలిశారో వాళ్ళు ఈ నా సంకీర్తన ఆ ఉద్యమాన్ని నాంది పలికారు. తర్వాత దాన్ని ముందుకు నడిపించారనమాట. అనేక మంది గొప్ప గొప్ప ఆచార్యుల యొక్క సహకారంతో దాన్ని ముందుకు నడిపించారనమాట. అందుకని ఈ ఆ చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు యొక్క కలయిక, వరహాపీఠం చదవడము, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం అనమాట. ఇంకోటి ఏంటంటే చైతన్య మహాప్రభు అంటే సాక్షాత్ ఆ కృష్ణుడే. శ్రీమద్ భాగవతంలో ఎవరైతే గోపికలు స్తుతించారో అటువంటి ఆ కృష్ణుడే ఈ చైతన్య మహాప్రభు అని తెలిపే భావాన్ని తెలిపే ఈ శ్లోకం అన్నమాట. అందుకని ఇదేంటంటే వ్రజరీలకు గౌరవరీలకు మధ్యన ఒక లింక్, ఒక బ్రిడ్జ్, ఒక వంతెన లాగా ఆచార్యులు చెప్తుంటారనమాట. అదొకటి చాలా ఇంపార్టెంట్. మిగతావన్నీ ఇంకా ఆల్మోస్ట్ మాతాజీ కవర్ చేసి ఈ 2-3 పాయింట్స్ నాకు చాలా నచ్చాయి అనమాట. ఈ సంకీర్తన మూమెంట్ ఏంటంటే ఈ బృందావనంలో భగవంతుడి పట్ల ఉండే ఆ తీవ్రమైన ప్రేమ, తర్వాత ఏంటంటే నవద్వీపంలో ఉండేటువంటి కరుణావతారం ఆయనే. అందుకని ఆ కరుణ, ఆ రెండిటి మేళనంతో కీర్తన మూమెంట్ చేయబడింది. సో నిత్యానందుల వారి పాత్ర అందులో చాలా చాలా గొప్ప అన్నమాట. సో ఇక్కడ ఈ క్లాస్ లో లాస్ట్ కంక్లూజన్ వర్డింగ్స్ నాకు చాలా నచ్చాయి అనమాట. సంకీర్తన మూమెంట్ ఏంటంటే మామూలుగా స్టార్ట్ అవ్వలేదు, ఒక అనౌన్స్మెంట్ ఫార్మల్ గా ప్రకటించి స్టార్ట్ అవ్వలేదు అనమాట. అది ఎట్లా అంటే ఎప్పుడైతే చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభుని ఆలింగనం చేసుకున్నారో దాంతో ఈ కీర్తన మూమెంట్ స్టార్ట్ అయిపోయింది అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే కరుణ లేకుండా ఈ ప్రేమ అనేది అందరినీ చేరలేదు. ప్రేమ ఉంటుంది, కానీ ఆ ప్రేమ పంచేందుకు కరుణ కూడా అవసరం అనమాట. ఇంకోటి మనలో ప్రేమ లేదనుకోండి, ఒక్క కరుణ ఉన్నా కూడా అది పూర్తి అర్థం వహించదు అనమాట. అందుకని నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు ఏం చేశారంటే, నిత్యానంద ప్రభు ఏమో ఆయన యొక్క కరుణ ద్వారా, ఆయన ప్రేమ ద్వారా ఆయన ఏం చేశారంటే ఈ భక్తి ద్వారాలు తెరిస్తే చైతన్య మహాప్రభు ఆయన మనల్ని ఆ దాంట్లోకి ఆహ్వానించారనమాట. 2 చేతులు బారచాపి ఆయన మనందరినీ ఆహ్వానించారు. తర్వాత ఎప్పుడైతే కరుణ అనేది మనకు అర్హత కలిగిస్తుందో అప్పుడు ఆ ప్రేమ మనలో పరిపక్వతను తీసుకొస్తుంది. ఇది అనమాట ఈ కరుణకు తర్వాత ప్రేమకు ఉండే సంబంధం. ఇక ఈ సంకీర్తన మూమెంట్ ఎందుకు ఇలా కొనసాగుతుంది 500 సంవత్సరాల నుంచి అంటే నిత్యానందుల వారి కరుణ వల్ల ఆయన్ని నడిపిస్తూ ఈ భగవత్ ప్రేమను అందరికి అందేటట్టుగా చేస్తున్నారు. సో నిత్యానందుల వారి పాత్ర ఈ కీర్తన ఉద్యమంలో, చైతన్య మహాప్రభు మిషన్ లో చాలా ఇంపార్టెంట్. ఈ 2 పాయింట్స్ నేను చెప్దాం అనుకున్నా. హరే కృష్ణ. ఇంకా చాలా డీప్ గా ఉంది. ఈసారి నెక్స్ట్ టైం మాట్లాడుకుందాం అంత మొత్తం. ప్రభు క్లాస్ మేబీ నెక్స్ట్ ఇయర్ రిపీట్ చేస్తాం ఒకసారి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. జై చైతన్య మహాప్రభు की जय, शिला प्रभुपाद की जय, वृंदावन ठाकुर की जय. हरे कृष्ण. కృప వల్ల మనం ఈ డివోషనల్ సర్వీస్ లోకి వస్తే, ఈ భక్తి మార్గంలోకి మన నిత్యానంద ప్రభు యొక్క దయతో వస్తే, మనల్ని ఈ భక్తి మార్గంలోనే బంధిస్తే, అంటే మనం ఇక్కడ భక్తి మార్గంలో స్థిరంగా ఉండేటట్టు ఆయన మర్సి మనకు
అనుకూలిస్తే మనల్ని మనం ఏం ప్రశ్నించుకోవాలి అంటే, నేను ఆయన యొక్క కృపను నా ఈ జీవితంలో ఎంత మటుకు విశ్వసిస్తున్నా. అంటే మనలో ఎంత స్ట్రాంగ్‌గా ఉంది. నేను నిత్యానందుల కృప వల్లనే ఈ భక్తి జీవనంలోకొచ్చాను. ఆయన కరుణతోనే ఈ భక్తి జీవనాన్ని సాగిస్తున్నాను అన్న విశ్వాసం మనకి ఎంత ఉంది అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలన్నారు. సామాన్యంగా చూడండి, కష్టాలు రాగానే మన విశ్వాసం కొంచెం జగమగాయిస్తుంటుంది. అప్పుడు మనలో ఉండే భక్తికి అది సరైన పరీక్ష. నిజంగా నిత్యానంద ప్రభు యొక్క కృప మీద మనకు పూర్తి విశ్వాసం ఉంటే ఇంకా అనుమానాలే రాకూడదు. ఎటువంటి పరిస్థితులైనా కూడా మనం దాన్ని స్వీకరించే స్థితికి రావాలని ఆయన నిత్యానంద ప్రభుని కోరుకుందాం. హరే కృష్ణ. మాతాజీ నేను ప్రిపేర్ అయ్యేప్పుడు నాకు ఒక స్పాట్ లాగా అనిపించింది మాతాజీ, అలా అనొచ్చలేదు. నాకైతే నిత్యానంద మహాప్రభు ప్రపాదుల వారే అనిపించేసింది మాతాజీ. అలా ప్రిపరేషన్ లో ఎన్ని చూసినా చాలా మ్యాచింగ్స్ అనమాట ఇద్దరికి. అయితే యా మళ్ళీ ప్రపాదుల